మీకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటాం. అధ్యక్ష గౌరవనీయులు ఫరూక్ గారు. నూతనంగా స్పీకర్గా తమను ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్. దాదాపుగా మీకు నాకు 40-42 సంవత్సరాల నుంచి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి సార్. మీరు నేను కొత్తగా మినిస్టర్ అయినప్పుడు పక్క ఇంట్లోనే ఉండేవాళ్ళం సార్. మరి ఈరోజు చాలా గర్వంగా ఉంది సార్. మీరు స్పీకర్గా స్థానం చూస్తే ముందుగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ధన్యవాదాలు తెలియజేస్తారు. ఇలాంటి వ్యక్తి సార్, నిష్కలమైన మనసు. నేను చెప్పేది ఏమిటి సార్, మీరు సభా సంప్రదాయాలు కాపాడాలి సార్. సభను గౌరవంగా నడపండి సార్. గత సభ అది చూశాను సార్. నేను కూడా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ చేశా, చైర్మన్గా కూడా చేశా. సభా సంప్రదాయాలు పక్కన పెట్టడం సార్, వ్యక్తిగత విషయాలు మాట్లాడడం సభలో. చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి, ఫ్యామిలీ గురించి మాట్లాడలేదు సార్ సభలో. అది రికార్డు నుంచి తొలగించారు కదా సార్. అన్పార్లమెంటరీ మాట్లాడితే అలో చేస్తారా? నా మీద కౌన్సిల్లో ఉన్నప్పుడు నేను మాట్లాడితే చెప్పకూడదు సార్, అది ఎత్తుకునే కౌన్సిల్ కాబట్టి. అన్పార్లమెంటరీ సార్, రికార్డు నుంచి తీసేయండి సార్ చెప్తే రికార్డు నుంచి కూడా తీసేయాలి సార్. అది బుక్ అని ప్రింట్ అయితే అసభ్యమైన భాష కూడా అందులో ఉంటుంది కదా సార్. ఎట్లా సార్ సభను? గతంలో ఉండే స్పీకర్ గారు ఆయన నోటితో చెప్పండి సార్, మళ్ళీ నోరు గడపాల్సి వస్తుంది చెప్పారు చెప్తే. ఏం సార్ సభా సంప్రదాయాలు పాటించారు సార్? ఆయన సభను సక్రమంగా నడిపించాడా? వ్యక్తిగతంగా మాట్లాడితే కూడా సార్. కాబట్టి నేను కూడా అంతే సార్, మంచివారు, మీకు అన్ని అనుభవం ఉంది, 7 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, మీరు మొదటి నుంచిగా మంత్రిగా ఉన్నారు. మహానుభావు చంద్రబాబు నాయుడు గారు మీకు కానీ నాకు కానీ ఎన్టీ రామారావు గారికి అవకాశం కలిగించారు. వారికి ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. వాటి సభా సంప్రదాయాలు ఉండాలి సార్, గౌరవం ఉండాలి. సభ అంటే ఏంటి సార్? ఇన్ని సభలు చూసాం మీరు నేను 40 సంవత్సరాలు. ఎంత హుందాగా ఉండేది. సత్యభారతి గారు ఉన్నారు, దళిత మహిళ. అదేవిధంగా మన ఎండమ రామకృష్ణ గారు ఉన్నారు, గతంలో నారాయణరావు గారు ఉన్నారు మన ప్రభుత్వంలో. ఇంత గౌరవంగా. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సభ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీ మన ఆఫీస్లో వచ్చి కూర్చున్న తర్వాత ఆయన కట్టతడి పెడితే చూడలేకపోయాం సార్. అంతా ఇక్కడ ఉండేవాళ్ళంతా బాగా తట్టుకోలేకపోయినాం. సభ నడిపించే తీరాలి సార్. సభ గౌరవం ఏమైనా ఉంది సార్? సభ అంటే ఏంటి సార్? ఎందుకు వచ్చాను సార్ ఇక్కడ మేము? నేను కోరేదంతే సార్, మీకు అనుభవం ఉంది కాబట్టి సార్. మీరు నేను మంచి మిత్రులము, మీకు మాకు సంబంధాలు చాలా ఉన్నాయి సార్. మీరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమం పాల్పంచుకున్నారు. నేను మున్సిపల్ మినిస్టర్గా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా, ఇండస్ట్రీ మినిస్టర్గా, మన హెల్త్ మినిస్టర్గా అవకాశం ఇచ్చారు. మీరు నేను బాగా ఈ పార్టీలో బాగా పనిచేసే తెలుగుదేశం పార్టీలో. నిన్ననే ఇదే సభలో జగన్ గారు వస్తే మన పార్టీ సంప్రదాయం సార్, ఒక్క మాట ఎవరైనా మాట్లాడాం సార్. అది నాయకత్వ లక్షణాలు. ఆయన గౌరవం వచ్చి ఆయన తెరవడి చూస్తున్నారు ప్రమాణ స్వీకారం. ఎందుకంటే ఆయన పశ్చాత్తాపం వర్త చేసిన పాపాలవి సార్. ఎవరైనా వ్యక్తిగత విషయాలు మాట్లాడతారు సార్ సభలో. సభ ఆయన ఉన్న స్పీకర్కి అనుభవం ఉంది, అనుభవం లేనివాడు కాదు, అపారమైన అనుభవం ఉన్నాడు కూడా. ఏంటి సార్ సభ నడపడం? కాబట్టి నేను కోరుకునే సార్, మీకు అపారమైన అనుభవం ఉంది, బాగా తెలిసిన వారు, బాగా చదువుకున్నవారు కూడా మీరు సభను హుందాగా నడపండి సార్. అదేవిధంగా సార్ డిబేట్ ఇంతవరకు జరగలేదు సార్. నేను ఎప్పుడు చూస్తా ఉన్నాను. నాదేళ్ళ మనోహర్ గారు కూడా ఉన్నారు, స్పీకర్గా చేసే అనుభవం ఉంది. ఎప్పుడైనా డిబేట్ డిబేట్ జరిగిందండి బడ్జెట్ మీద? అసలు ఎందుకు వచ్చాం శాసనసభగా? అవకాశం రావాలి. బడ్జెట్ మీద అన్ని మంత్రుల వర్గం ఉన్నారు, వాళ్ళు మంత్రివర్గంలో జరిగే కార్యక్రమాల గురించి డిబేట్లో మాట్లాడాలా? ప్రజలకు తెలియజేయాలా? ఈ సభ నుంచి ప్రజలకు సందేశాలు పోవాలి సార్. డిబేటే జరగలేదు. ఎప్పుడైనా డిబేట్ జరగడానికి అవకాశం జరిగింది సార్. కాబట్టి మీరు సభా గౌరవాన్ని కాపాడండి సార్. నేను కోరుకుంటేదైతే నేను కూడా డిప్యూటీ స్పీకర్గా చైర్మన్ చేశాను కాబట్టి సభా గౌరవాన్ని, సభను హుందాతనంగా నడపండి అని చెప్పి ముఖ్యంగా తెలిసాం. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు నాకు ఇచ్చినందుకు మీకు నా ధన్యవాదాలు.